హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గాయ్స్, మనకైతే నవరాత్రి బ్యానర్ ఎలా ఎడిట్ చేసుకోవాలి నేను చెప్తాను. దానికంటే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. నేను మీకు ఈ నవరాత్రి దేవి బ్యానర్ ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. సో నేను మీకు కావాల్సిన అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. నేను నీకు ఒక తెలుగు ఫాంట్ అనేది అయితే ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. అది నేను చెప్తాను లాస్ట్ వీడియో ఎండింగ్ అయితే చెప్తాను, లాస్ట్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి పిక్సార్ట్ యాప్లో అనేది. సో నేను మీకు పిక్సార్ట్ యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేసిన. సో అక్కడ నుంచి అయితే చెక్ చేయండి. ఆల్రెడీ అయితే డెమో అయితే చూస్తున్నారు కదా, ఆ టైప్లో అనేది ఈ బ్యానర్ మనం చాలా సింపుల్గా ఎడిట్ చేసుకోవచ్చు. సింపుల్ ప్రాసెస్ ఉంటుంది అండ్ చాలా సింపుల్ ఫోటో ఎడిటింగ్ ఇది. జస్ట్ ఇందులో మనం ఒక ఫోటో యాడ్ చేయాలి, అలానే ఒక టెక్స్ట్ యాడ్ చేస్తే మొత్తం సెట్ అయిపోతుంది. సో నేను లేట్ చేయడం వీడియో అనేది స్టార్ట్ చేస్తాను. ముందు అనేది పిక్సార్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. పిక్సార్ట్ ఓపెన్ చేసుకున్నాక మీకైతే ఈ టైప్లో ఉంటుంది. చూడండి, ఇంటర్ఫేస్ అయితే ఈ టైప్లో ఉంటుంది. ఎడిట్ ఫోటో మీరు సెలెక్ట్ చేసుకుంటే సో చూడండి మీకైతే ఇది ఈ టైప్లో ఉంటుంది. ఈ టైప్లో ఉన్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే ముందుగా అయితే మనకైతే ఇలా కొంచెం సైడ్కి ఇలా స్క్రోల్ చేసుకుంటే యాడ్ ఫోటో ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ యాడ్ ఫోటో మీరు సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా అయితే ఇది చూపిస్తున్నాను ఈ ఫోటో పెట్టి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఫోటో మనం ఎక్కడైతే సెట్ చేయాలనుకుంటున్నామో అక్కడైతే సెట్ చేసుకోండి. సో గాయస్, మనకైతే ఈ టైప్లో ఉంటుంది కదా. నేను ఎగ్జాంపుల్గా అయితే ఈ ఫోటో పెట్టి అయితే చూపిస్తున్నాను ఏ విధంగా ఉంటారంటే. ఇప్పుడు ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నాక మీకైతే కొంచెం సైడ్కి స్క్రోల్ చేసి ఇక్కడ కట్అవుట్ ఆప్షన్ ఉంటుంది, కట్అవుట్ చేసుకోండి. పర్సన్ సెలెక్ట్ చేసుకుంటే పర్సన్ అనేది మనకైతే ఇలా అయితే వచ్చేస్తుంది. సో చూడండి, ఇలా ఈ టైప్లో అనేది వచ్చేస్తుంది. పైన రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసినాక నేను మీకు 2 టైప్స్లో అనేది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలని చూపిస్తాను. ముందైతే ఈ టైప్లో, దాని తర్వాత ఏమో ఈ టైప్లో ఉంటుంది. ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను. సో చూడండి మనకైతే ఈ టైప్లో ఉంటుంది కదా. ఇప్పుడు ఈ టైప్లో నాకు ఫోటోని అయితే ఎలా చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ రిమూవ్ బీచ్ ఉంది కదా, ఇది మేము సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ రిమూవ్ మీ యొక్క ఫోటోలోనే బ్యాక్గ్రౌండ్ వచ్చేసి రిమూవ్ అయిపోతుంది. సో ఈ టైప్లో కూడా చేసుకోవచ్చు, చూపిస్తాను. చూడండి ఇలా కూడా చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ చూడండి కట్అవుట్ ఆప్షన్ కూడా ఉంటుంది, కట్అవుట్ కూడా చేసుకోవచ్చు. మనకైతే 2 టైప్స్లో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి రిమూవ్ చేసుకోవచ్చు. ఈ టైప్లో మనం చూడండి, ఇక్కడ చూడండి ఐసీఎంఎల్ మీద ఇలా ఆఫ్ చేసుకుంటే మనకైతే ఈ టైప్లో ఉంటుంది. సో ఇలా ఈ సింబల్ని అయితే ఆఫ్ చేసుకోండి. ఇక్కడైతే రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఫోటోని అయితే ఇంత అయితే జూమ్ చేసుకోండి. మీకు సెట్ లుక్ కొంచెం బాగుండాలని ఈ టైప్లో అయితే ఇలా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా కొంచెం సైడ్కి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి మీకైతే ఇక్కడ అడ్జస్ట్ చేసుకున్న ఫస్ట్ ఫోటోని నేను చేస్తున్న సెట్టింగ్స్ అనేది ట్రై చేయండి. సో ఈ టైప్లో ఉంటాయి కాబట్టి మొత్తం అయితే సెట్ అయిపోయింది. ఇక్కడ చూడండి రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసినాక ప్లస్ సింబల్ అయితే క్లిక్ చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్లో ఒక ఫాంట్ లింక్ ఈ టైప్లో ఉంటుంది, మనకు ఫాంట్ చూపిస్తాను చూడండి. సో గాయస్ ఇలా చూడండి, మీకైతే ఫాంట్ చూడండి ఈ టైప్లో ఉంటుంది. డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను ఫాంట్ ఇది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, డౌన్లోడ్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి నాకైతే డౌన్లోడ్ అగైన్ ఉంటుంది. నేను డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఫైల్ని డౌన్లోడ్ చేసుకున్నాక ఓపెన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేసుకున్నాక 3 డాట్స్ మీద ట్యాప్ చేసి షేర్ చేసుకోండి ఫైల్ని. ఇలా షేర్ చేసుకున్నాక ఇక్కడ చూడండి మీ యొక్క మొబైల్ మోడల్ బట్టి మీరు సెట్ చేసుకోవచ్చు. ఫైల్స్లో అయితే ఫైల్స్లో వచ్చేసి నాకు ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం ఇలా పైకి ఇలా స్క్రోల్ చేసుకుంటే మనకు అనేది ఈ టైప్లో ఇన్ని ఫైల్స్ ఉంటుంది మన దగ్గర. ఇన్ని టైప్స్ ఆఫ్ ఫైల్స్ వచ్చేసినాక ఇక్కడ చూడండి, నేను ఎగ్జాంపుల్ అయితే ఈ చాప్స్టిక్స్లో అయితే ఇస్తున్నాను, ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో చూడండి మీకు కూడా అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి డౌన్లోడ్ ఆప్షన్, డౌన్లోడ్ మీద సెలెక్ట్ చేసుకుంటే మీకైతే ఈ టైప్లో వస్తుంది. ఈ టైప్లో కాకపోతే మీరు ఎక్కడైనా సెట్ చేసుకోవచ్చు. ముందైతే సెట్ అయితే చేసుకోండి. ఇలా బ్యాక్ వచ్చేసి నాకు చాప్స్టిక్ ఉంటుంది కదా, చాప్స్టిక్స్ దగ్గర సెలెక్ట్ చేసుకుంటే క్రియేట్ మీద వచ్చేసండి. తెలుగు ఫాంట్ అని మొత్తం సెట్ చేయండి. ఇలా సెట్ చేసుకున్నాక ఇలా ఓకే ఇది పెట్టేసేయండి. రైట్ క్లిక్ అనేది ఇచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఫాంట్ అనేది అయితే డౌన్లోడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది చూడండి టెక్స్ట్ దగ్గర అయితే వచ్చేసేయండి. టెక్స్ట్ దగ్గర వచ్చేసినాక ఇది చూడండి, నేను రాస్తున్నాను తెలుగులో. నేను చూపిస్తాను. సో గాయస్ చూసారు కదా, మనకైతే ఈ టైప్లో ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ లైన్ కనిపిస్తుంది, ఈ లైన్ అయితే ఇలా దగ్గర చేస్తే మీకైతే ఈ టైప్లో ఉంటుంది.
ఇప్పుడు ఏం చేస్తారంటే ఫాంట్ని కొంచెం చిన్నగా అయితే సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకున్నాక ఈ టైప్లో అయితే కిందకి తెచ్చుకోండి. తెచ్చుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం ఇలా సైడ్కి స్క్రోల్ చేసుకుంటే షాడో ఆప్షన్ ఉంటుంది. షాడో అయితే ఇచ్చేసేయండి కంప్లీట్గా. ఇక్కడ వర్టికల్ కూడా 0 ఇచ్చేసేయండి. వర్టికల్ 0 ఇచ్చేసినాక హారిజాంటల్ కూడా ఉంటుంది 0 ఇచ్చేసేయండి ఇది కూడా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఏ ఉంది కదా, డబల్ ఏ ఉంది కదా, డబల్ ఏ సి ఆల్ దగ్గర వచ్చేసినాక ఇక్కడ చూడండి మై ఫాంట్స్ ఉంటుంది. యాడ్ ఫాంట్స్ మీద వచ్చేసినాక ఇక్కడ చూడండి ఫాంట్స్ వచ్చేసి మీరైతే ఇలా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి మనం డౌన్లోడ్ చేసుకున్నాక ఇక్కడ చూడండి మనం అయితే ఈ టైప్లో వచ్చేసి ఒకసారి బ్యాక్ వచ్చేసి నేను చూపిస్తాను. యాడ్ ఫాంట్ మీద వచ్చేసినాక యాడ్ ఫాంట్స్ మీద వచ్చేసినాక మీకు అయితే 3 డాట్స్ మీద ట్యాప్ చేసి మీ యొక్క మొబైల్ సెట్టింగ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ చూడండి డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది కదా, నేను ఫైల్ అయితే ఇక్కడైతే సేవ్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి చాప్స్టిక్ కనిపిస్తుంది కదా, చాప్స్టిక్ సెలెక్ట్ చేసుకుంటే తెలుగు ఫాంట్స్ ఉంటుంది. సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇలా ట్యాప్ చేసుకుంటే మీకు వితిన్ ఫ్యూ సెకండ్స్లో అనేది ఆ ఫాంట్ అనేది ఇక్కడైతే వచ్చేస్తుంది. ఇలా సెట్ చేసుకున్నాక ఏం చేస్తారంటే ఇలా అయితే చూడండి ఇక్కడ స్ట్రోక్స్ పక్కనే స్పేసింగ్ ఆప్షన్ ఉంటుంది. దీన్ని అయితే ఇలా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక కొంచెం సైడ్కి స్క్రోల్ చేస్తే ఇక్కడ కలర్ ఆప్షన్ ఉంటుంది. కలర్ దగ్గర వచ్చేసినాక వైట్ కలర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. వైట్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాక మీకైతే ఈ టైప్లో ఉంటుంది. కంప్లీట్ అయితే సెట్ చేసుకోండి. ఇలా చిన్నగా సెట్ చేసుకున్నాక స్ట్రోక్స్ ఇచ్చేసేయండి. స్ట్రోక్ ఇచ్చేస్తే మనకనేది ఇలా 50 లేకపోతే మీ ఇష్టం వచ్చినట్టు అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ప్లస్ మేము క్లిక్ చేసుకుంటే మనకైతే ఇది ఎక్కడైతే ఎగ్జాంపుల్ అయితే ఇలా మిడిల్ అయితే సెట్ చేసుకుందాం. ప్లస్ మేము సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసినాక ఇది చూడండి మనకైతే ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్ దగ్గర వచ్చేసేయండి. ఇక్కడ చూడండి ఈ ఎఫెక్ట్స్ ఉంది కదా, ఈ ఎఫెక్ట్స్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ HDR1 అని ఉంటుంది. దీన్ని అన్షార్ప్ అయితే 0 పెట్టుకోండి. బ్లర్ వచ్చేసి జస్ట్ 7 పెట్టుకోండి. సాచురేషన్ వచ్చేసి ఒక 25 వరకు అయితే ఇలా సెట్ చేసుకోండి. మీరు 10 పెట్టుకోండి, ఇది 7 ఈ టైప్లో సెట్ చేసుకోండి. రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసినాక కొంచెం సైడ్కి వేసుకుంటే ఫిట్ ఆప్షన్ ఉంటుంది. సో ఇలా అయితే మీకు ఎట్లా ఏ టైప్లో కావాలో ఆ టైప్లో అయితే ఇలా సెట్ చేసుకోండి. ఇలా మొత్తం ఆల్మోస్ట్ సెట్ అయిపోయింది కాబట్టి రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసినాక కొంచెం ఇలా సైడ్కి స్క్రోల్ చేసుకుంటే టూల్స్ ఆప్షన్ దగ్గర వచ్చేసి AI ఎన్హాన్స్ ఉంటుంది. ఎన్హాన్స్ చేసుకోండి ఫోటోని. మీరైతే చూస్తున్నాక మన ప్రతి ఒక్క ఫోటో ఎడిటింగ్లో నేను లాస్ట్కి అయితే పిక్సార్ట్ AI ఎన్హాన్సర్ గురించి అయితే చెప్తాను. సో ఆ వీడియోస్ అనేది చూడండి. ఇంటెన్సిటీ 100 పెట్టుకోండి. ఇప్పుడు అది చూడండి లుక్ అమ్మవారి ఇమేజ్ చూడండి ఈ టైప్లో కంప్లీట్ అనేది మనకైతే లుక్ అనేది బాగానే వచ్చేస్తుంది. ఇలా లుక్ వచ్చేసినాక ఈ టైప్లో మీరు లెఫ్ట్ సైడ్ కనిస్తే అయిపోతుంది. పైన రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసినాక ఇది చూడండి మీకైతే ఇక్కడ చూడండి డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. కొంతమందికి అయితే డౌన్లోడ్ ఆప్షన్ అనేది షో చేయదు. ఏం చేస్తారంటే షేర్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంటుంది, సేవ్ చేసుకోండి. నాకైతే డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కాబట్టి నేనైతే డౌన్లోడ్ చేసుకుంటున్నాను. డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.